హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 999. ఐఎమ్ యువర్స్ హాసిని. సో ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చారు వనం మూవీ ప్రొడ్యూసర్ రాజ్ కోట గారు అండ్ హీరోయిన్ లక్ష్మి లక్కీ గారు. సో మరి ఈ వనం మూవీ గురించి ఏం చెప్తున్నారో వారి మాటల్లో విందాం. మృత్యుకై ఘోషించే ఘోరాయి వనం, కాటికి కట్టెలు పేర్చే ఘటికాయి వనం, దడదడ పుట్టిస్తుంది దహించే వనం, తాకితేనే గుండెలు హడలెత్తించే వనం. వనం 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 వనం. నమస్కారం సార్, ప్రొడ్యూసర్ రాజ్ కోట గారు అండ్ మనతో హీరోయిన్ లక్ష్మి లక్కీ గారు ఉన్నారు. హాయ్ సార్. వనం ఏ ట్రిప్పర్ అడ్వెంచర్, ఈ మూవీ టైటిల్ మీకు ఎలా థాట్ వచ్చింది, ఇలా ఇదే టైటిల్ పెట్టాలి అని చెప్పేసి? యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించి జర్నీ అంతా ఫారెస్ట్లో ఉంటుంది. ఓకే. సో అడవి, అరణ్యం, ఇలా దానికి సంబంధించిన టైటిల్స్ అన్నీ ఆలోచిస్తూ వెళ్ళినప్పుడు ఇవన్నీ అందరికీ తెలిసినవే. వనం అంటే కొత్తగా ఉంటుంది. సో ఈ కాలేజీ స్టూడెంట్స్ ట్రిప్ అన్నమాట. ఈ ట్రిప్ అంతా కూడా ఫారెస్ట్లో వాళ్ళు ట్రావెల్ చేస్తూ వాళ్ళ గోల్ని రీచ్ అయ్యేటువంటి దిశ లోపల వెళ్తుంటారు. సో దానికి కొత్త టైటిల్ కాకుండా వనం అనేటువంటి ఒక క్యాచివ్గా ఉంటుంది టైటిల్ అనేటువంటి ఉద్దేశంతో అందరి నోట్లలో నానుతుందని ఆ టైటిల్ని పెడుతూ ఎ ట్రిప్ ఫర్ అడ్వెంచర్ అనేటువంటి క్యాప్షన్ని దానికి జోడించడం అనేది జరిగిందండి. ఓకే సార్. చాలా వరకు ఇలా అంటే అరణ్యం, ఇలా ఫారెస్ట్, ఇలాంటి టైటిల్స్ విన్నాము. వనం అనేది మీరు చక్కగా అర్థమయ్యేలాగా టైటిల్ ఫిక్స్ చేశారు. చాలా బాగుంది. అండ్ దీని గురించి ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కొత్త వాళ్ళతో చేశారు అని విన్నాను. సో మరి వాళ్ళతో జరిగిన మీ ఎక్స్పీరియన్స్? అందరూ కొత్త వాళ్ళే, అంటే ఇంతకుముందు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు, కానీ హీరో హీరోయిన్స్గా వీళ్ళందరికీ కూడా తొలి అవకాశమే. కాకపోతే అందరి మీద ఒక మెచ్యూర్డ్ ఆలోచన ఉండడం వల్ల వాళ్ళు బాగా చేస్తారని ఒక కాన్ఫిడెన్స్ ఆడిషన్స్ క్రియేట్ చేశాము. ఆడిషన్స్ రన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడం జరిగింది. ఎవరు కూడా భయపడడం కానీ అలాంటిది ఏం లేదు. చాలా ధైర్యంగా వాళ్ళు చేయడం అనేటువంటిది జరిగింది. సో అందుకని కొత్త వాళ్ళైనా వీళ్ళతో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని వనం సినిమా చేయడానికి ప్లాన్ చేసామండి. చాలా డేర్ చేశాం. సార్, ఇండస్ట్రీలో మీరు ఇదే ఫస్ట్ మూవీయా, ఇంకేమైనా ప్రీవియస్గా మూవీస్ ఏమైనా చేశారా? మూవీ పరంగా అయితే ఇదే నా తొలి సినిమా అండి. కాకపోతే ఇంతకుముందు నేను ఆల్బమ్స్ చేశాను. తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంటంటే బతుకమ్మ పండగ. బతుకమ్మ సంబంధించి నేను 2017లో TV9 99 ఛానల్కి సాంగ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6 టీవీకి కూడా. సో 2018కి గాను ఓల్గా ఛానల్లో కూడా నేను బతుకమ్మ సాంగ్ నేనే రాసి పాడి దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే సీఎం కేసీఆర్ గారి బర్త్డే కూడా ఒక సాంగ్ రాసి టీ న్యూస్ వేదికగా ప్రజెంట్ చేశాము. కవిత గారు, ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బడంగ్పేట్లో లాంచ్ చేశారు సాంగ్. అది చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఉమెన్స్ డేకి కూడా. అంటే ఇలా అన్ని ఆల్బమ్స్ చేశాను, కానీ మూవీ వరకు అయితే ఇదే నా తొలి చిత్రమే కాదు సార్, ఇప్పుడు మీరు సింగర్ అని కూడా నాకు వినిపించింది. పాడాను అని అంటున్నారు కాబట్టి. సో సార్, మరి మీరు ఇందులో మూవీలో యాక్ట్ చేశారని కూడా విన్నాను. సింగర్తో పాటు యాక్టింగ్ కూడా ఉంది అని అనిపిస్తుంది. నేను కాలేజ్ డేస్లో వచ్చేసి స్టేజ్ ప్రోగ్రామ్స్ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. డ్యాన్స్, లైక్ యాక్టింగ్, డ్రామాస్. అలా యాక్టింగ్ అంటే మొదటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో నేనేంటంటే కొంత బిజినెస్ ఇష్యూస్లో కొంత సెటిల్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి అనుకున్నాను. సో అందుకనే నేను ఫస్ట్గా ఫైనాన్షియల్గా ఒక ప్లాట్ఫామ్ని ఏర్పరచుకొని ఇండస్ట్రీకి రావడం జరిగింది.
సో అట్లాగే ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాను. డైరెక్టర్ గారు ఏంటంటే ఇందులో మీరు టీచింగ్ ప్రొఫెషన్ నుంచి నేను రావడం వల్ల తను ఏంటంటే ఇందులో ప్రొఫెసర్ క్యారెక్టర్ మీరు చేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి ఇవాళ రావడం జరిగింది. అందుకనే ఆ టీచింగ్ అందులో ప్రొఫెసర్ క్యారెక్టర్ నేను చేశాను. సార్ అంటే మీకు యాక్టింగ్ అనేది ఫీల్డ్ అనేది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది? మొదటి నుంచి ఉంది, కానీ దీనికి వచ్చేసరికి ఏంటంటే అందులోపల నా లైఫ్లో నేను ఉంచుకున్న ఈ ప్రొఫెషన్కి సిమిలారిటీ ఉండటం వల్ల క్యారెక్టర్ మీరు చేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేశారు. సో నేను కూడా ఏంటంటే నాకు యాటిట్యూడ్ ఉండడం వల్ల నేను ఇందులో ఈ రోల్ నేనే చేయడం జరిగిందండి. సార్ ఇందులో ఈ మూవీలో మీరు ఒక ప్రొడ్యూసర్గా ఉండి యాక్ట్ చేశారు. గుడ్, చాలా బాగుంది. అండ్ సార్ మరి మూవీలో మన హీరోయిన్స్ ఎవరు? ఇంకెందులో అయినా యాక్ట్ చేశారా? కొత్త వాళ్ళ? యాక్చువల్గా హీరోయిన్స్గా వీళ్ళకి తొలి అవకాశమే. అంతకుముందు వాళ్ళు వెండి తెర పైన మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ప్రూవ్ చేసుకున్నారు. బట్ వాళ్ళ యొక్క యాక్టింగ్, అదేవిధంగా మేము ఆడిషన్ కండక్ట్ చేసాము, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మనం వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొత్త వాళ్ళు అయినా కానీ చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. హీరోయిన్స్ ఇందులోపల కాలేజ్ ఒక అడ్వెంచర్ కథాంశంగా తీసుకున్నాం కాబట్టి 3 హీరోలు 3 హీరోయిన్స్ని మనం ఇందులో ఎంపిక చేసి తీసుకోవడం అనేది జరిగింది. ఆర్కే అని రవికుమార్ హీరోగా చేశారు, అదేవిధంగా వినోద్ అని హీరోగా చేశారు, అదేవిధంగా వెంకట్ అనే అబ్బాయి కూడా చేశారు. హీరోయిన్స్గా విక్టోరియా అనే అమ్మాయి రవికుమార్ పక్కన చేయడం జరిగింది, అదేవిధంగా శశాంక వినోద్ పక్కన చేయడం జరిగింది, శృతి అనే అమ్మాయి వెంకట్ పక్కన చేయడం జరిగింది. ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు ఇక్కడ కష్టపడుతూ అవకాశం రాకుండా చాలా ప్రయత్నాలు చేసి ఒక కసితో ఉన్నటువంటి యూత్ని మనం తీసుకొని వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని. ఎందుకంటే నేను తరచూ బిజినెస్ పని మీద హైదరాబాద్కి వస్తున్నప్పుడు వాళ్ళు నన్ను కలిసి నాతో ఎప్పుడుగా అన్న మీతో ఒక సినిమా తీయాలి అనేటువంటి విధానంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేను కూడా నాకు ఇన్నర్గా ఈ ఇండస్ట్రీ పైన, ఫిల్మ్ ఇండస్ట్రీ పైన ఒక మంచి ఒపీనియన్ ఉండి నేను కూడా ఏదో ఒకటి ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలనేటువంటి విధానంతో ఉన్నాను కాబట్టి అప్పుడు అన్నీ కలిసి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం వారికి తొలి అవకాశం అయింది. నాకు సినిమా ప్రొడ్యూసర్గా, నిర్మాతగా ఎదగడానికి నాకు కూడా ఒక తొలిమెట్టులాగా దోహదపడింది. సో అలా ఈ వనంకి అది ఒక నాంది పలికింది. సార్ వనం స్టోరీ గురించి చెప్పండి. అది హారరా, కామెడీయా, సస్పెన్స్, అడ్వెంచర్ ఏంటి? అన్నీ కనిపిస్తున్నాయి, బట్ ఏంటి అనే ఒక క్లారిటీ లేదు. మీరే అన్నారుగా సస్పెన్స్ అని. సో సస్పెన్స్ అన్నప్పుడు స్టోరీ రివీల్ చేయలేము, కానీ ఏంటంటే వనం వచ్చి ఒక ఆర్కియాలజీ స్టూడెంట్స్ అండి. జనరల్గా అంటే పురావస్తు శాఖ ఉంటుంది కదా, సో వాళ్ళు ఏంటంటే పురాతనమైనటువంటి వస్తువులని, దానికి సంబంధించినటువంటి ఈ రహస్యాలని కనుక్కునేటువంటి దాని మీద, ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి స్టూడెంట్స్ అనమాట. అదే కాలేజ్, ఆర్కియాలజీ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా. సో వాళ్ళు ఏంటంటే దేవరకోట అని ఒక ప్రాచీనమైనటువంటి కోట, ఆ కోట లోపల ఏదో ఒక రహస్యం, దాన్ని ఛేదించడానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా, అంతకుముందు ప్రీవియస్లో వెళ్ళినటువంటి సైంటిస్టులు కానీ ప్రొఫెసర్లు కానీ ఎవరైనా, వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. సో అందులో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని కనుగొనడానికి వెళ్తారు. అక్కడ ఏదో ఉంటుంది సంథింగ్, అది సస్పెన్స్, అది మీరు మూవీలోనే చూడాలి. సో దాన్ని కనుక్కునేటువంటి విషయం లోపల ఈ టీం వర్క్, ఆర్కే అనేటువంటి స్టూడెంట్ ప్రాజెక్ట్ చేయడానికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది ఫారెస్ట్లోకి. సో దాని మీద స్టోరీ అంతా కూడా ట్రావెల్ అవుతుంటుంది. ఇందులోపల సస్పెన్స్, కామెడీ, థ్రిల్లింగ్ అన్నీ కూడా ఉంటాయి. కామెడీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ మరి మన కామెడీ యాక్టర్స్, మన సీనియర్ జబర్దస్త్ వాళ్ళు అలా అని విన్నాను సార్, మరి అందులో ఎవరెవరు, ఏంటి, ఎలా కామెడీ సీన్ ఎలా ఉంది? కామెడీ ప్రతి ఆర్టిస్టు సస్పెన్స్ని క్యారీ చేస్తూనే కామెడీని కూడా పండించడం జరిగింది. వినోద్ హీరో ద్వారా కూడా కామెడీ మంచిగా జనరేట్ అయిపోయింది. అదేవిధంగా మెయిన్గా కామెడీ మోటో ఏంటంటే జబర్దస్త్ చిట్టిబాబు గారు, అదేవిధంగా ఇంకొక ఆర్టిస్ట్ కూడా, తను వాళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. వాళ్ళు ఫారెస్ట్లో ఏంటంటే వనమూలికలు అమ్ముతూ తిరిగేవాళ్ళు అనమాట.
గైడ్గా పనిచేస్తారు. భాష అద్భుతంగా చేశాడు కామెడీ. కొత్త అబ్బాయే కానీ చాలా ఎక్సలెంట్ కామెడీ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే అలెక్స్ అండి, వాడేంటి అంటే ఏమీ డైలాగ్స్ లేవు, డైలాగ్స్ లేవు కానీ వాడు కనిపిస్తేనే కామెడీ. ఆ సస్పెన్స్లో హర్రర్ నుంచి జనరేట్ అవుతుంది కామెడీ అనేది. వాడిని చూడగానే ఒక భయానకం, దాంతోపాటు వెంటనే నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వేషధారణలో ఉంటాడు అలెక్స్. చాలా అద్భుతంగా వచ్చింది కామెడీ వచ్చేసి. జబర్దస్త్ చిట్టిబాబు గారు ఇంకా ఆయన స్పాంటేనియసిటీ మనం చెప్పనక్కర్లేదు, ఎక్సలెంట్ కామెడీ ఉంది. ఒక స్నేక్ సీన్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ 3 to 4 minutes ఉంటుంది. కంటిన్యూస్ కామెడీ, నాన్ స్టాప్గా నవ్వుతూ ఉంటాం, కడుపు చెక్కలైపోతుంది. సో అద్భుతంగా ఉంటుంది కామెడీ వచ్చి. కంపల్సరీ మేము మూవీ చూడాల్సిందే అన్నమాట. తప్పకుండా కంపల్సరీ చూస్తేనే అర్థం అయిపోతుంది అది. సార్ ఇప్పుడు వనం మూవీకి కథ అండ్ మాటలు మన రచయిత ఎవరు సార్? వనం మూవీకి కథ అందించిన వారు జయసింహ. యాక్చువల్గా ఉయ్యాల జంపాల సినిమా ఉంది కదా, అన్నపూర్ణ ప్రొడక్షన్స్లో వచ్చినటువంటి ద బిగ్గెస్ట్ హిట్ మూవీ. ఉయ్యాల జంపాలకి కథ రాసినటువంటి రచయిత తను, కథ మాటలు అందించినటువంటి రచయిత జయసింహ గారు. మన సినిమాకు కూడా తనే కథ మరియు మాటలను అందించడం జరిగిందండి. అందుకనే ప్రతి డైలాగ్ కూడా అల్టిమేట్గా ఉంటుంది ఇందులోపల. మాటలు కూడా ఎక్కడ కూడా ఎంటైర్ స్టోరీలో మీకు బోర్గా ఫీల్ అవ్వరు మీరు. ఎందుకనంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా అప్పుడే అయిపోయిందా సినిమా అనే విధంగా ఉంటుంది. చక్కటి మాటలను అందించారు. అదేవిధంగా స్టోరీ కూడా ఎక్సలెంట్గా, ప్రతి ఒక సీన్ కూడా ఎలా ఉంటుంది అని అంటే ప్రతి ఒక్క ఎంట్రీ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎంట్రీ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసి స్టోరీ రాయడం జరిగింది జయసింహ గారు. ఆయనకి నిజంగా కృతజ్ఞతలు తెలపాలి. చాలా చక్కటి కథాంశాన్ని, కథని అందించడం జరిగింది. సార్ వాట్ అబౌట్ సాంగ్స్? అండ్ ఈ మూవీలో మీరు సాంగ్స్ రాశారని విన్నాను, 2 songs. అండ్ ఇందులో మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? టైటిల్ సాంగ్తో కలుపుకొని వనంలో టోటల్గా 5 songs ఉన్నాయి. ఇందులోపల వనం టైటిల్ సాంగ్ వచ్చేసి వనం ఈ వనం అనేటువంటి ఒక సాంగ్ టైటిల్స్ మీద నుంచి రన్ అవుతూ ఉంటుంది. ఇది బ్యాక్ ఎండ్ సాంగ్ అది. సో నెక్స్ట్ మాంటేజ్ సాంగ్ ఒకటి ఉంది. కాలేజీ స్టూడెంట్స్ అందరు కూడా ఈ ట్రావెల్ బయలుదేరేటప్పుడు వాళ్ళందరి మీద కూడా చిత్రీకరించినటువంటి సాంగ్. అరే బాయ్, ఇది ఫారెస్ట్, చెన్నూరు ఆదిలాబాద్ ఫారెస్ట్ అండి. చెన్నూరు ఫారెస్ట్లో జైపూరు, చెన్నూరు అలా వెళ్తూ అర్జునగుట్ట అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ ప్రాణహిత పుష్కరాలు నడుస్తుంటాయి. సో ఆ రోడ్ లోపల అక్కడ నుంచి ఆ ఫారెస్ట్ కంటెంట్ లోపల చిత్రీకరించినటువంటి పాట అరే భాయ్ దమ్ముంటే అనే ఒక సాంగ్. అంటే యూత్ని వాళ్ళ అన్ని ఈవెంట్స్లో టచ్ చేస్తూ ఎంకరేజ్ చేసేటువంటి, వాళ్ళ కరేజ్ని ఎంకరేజ్ చేస్తుండేటువంటి పాట అది. సో అలా రాయడం జరిగింది. పాటను సాయి చరణ్ పాడాడు. సో బెల్లం శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి అని సాయి ధరమ్ తేజ్కి పాడినటువంటి పాట, ఆ సింగర్ పాడడం జరిగింది. అలాగే ఇంకొక సాంగ్ ఏంటంటే హర్రర్ ఎఫెక్ట్లో ఉంటుందండి. నీ వెంటే నా నీడ, నీ జతనే నీ కూడా అని చెప్పేసి ఒక పాట హర్రర్ ఎఫెక్ట్ కోసం రాయడం జరిగింది. ఆ పాట నేను రాసి నేను పాడాను. అదేవిధంగా గూడెం పిల్ల గువ్వల చెన్న అనే సాంగ్ ఒకటి ఫోక్ బేస్ టచ్ చేస్తూ ఉన్నటువంటి సాంగ్, స్పెషల్ సాంగ్. ఆ సాంగ్లో ఈ అమ్మాయి లక్కీ హీరోయిన్గా చేసింది. విజయవాడలో ఇలా చిత్రీకరించడం జరిగింది ఈ పాట. సో పాట బ్యాక్ ఎండ్ వచ్చేసి ఏంటంటే ఫారెస్ట్లో ఒక దాబా, అదేవిధంగా ఒక సావిత్రి పాత సినిమాల సెట్ వేసి కళ్ళు కాంపౌండ్ లోపల డిజైన్ చేసినటువంటి సాంగ్. చాలా అద్భుతంగా ఉంటుంది. సెట్ కూడా చాలా చక్కగా మా డైరెక్టర్ కష్టపడి వేశారు. అవునవును. అంటే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ అన్నీ కూడా క్లబ్, అదేవిధంగా పబ్ లోపల ఫోకస్ చేస్తూ ఒక లైటింగ్ డిస్కో టైప్లో చేయడం జరుగుతుంది. సో కొత్తగా చేద్దాం ఒకసారి, మెలోడీ ప్లస్ ఫోక్ బేస్ టచ్ చేస్తూ చేద్దామని కళ్ళు కాంపౌండ్ లోపల చిత్రీకరించినటువంటి పాట. ఈ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసింది. యాక్చువల్గా డ్యాన్స్ ప్రాక్టీస్ లేదు అని అంది, కానీ ఎప్పుడో నేర్చుకున్నట్టుగా చాలా చక్కగా చేయడం జరిగింది. అమ్మాయి కూడా డ్యాన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఓవర్ నైట్ చిత్రీకరించాము. ఒకే రోజులో ఈ సాంగ్ డ్యాన్స్ వచ్చేసి టోటల్ సాంగ్ షూట్ చేయడం జరిగింది. 1 dayలో ఈ సాంగ్ షూట్ చేయడం అంటే చాలా రిస్కీ ఫ్యాక్టరే, కానీ చాలా అద్భుతంగా వచ్చింది. సార్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇందులో సాంగ్స్ రాశాను పాడాను అన్నారు కదా, మరి మా అందరి కోసం మీరు ఒక చిన్న పల్లవి పాడి వినిపిస్తారా? తప్పదంటారా? తప్పదు.
ప్రొడ్యూసర్ గారితో పాటలు పాడిస్తున్నారేమో. లేదు సార్, మీరు ఆల్రెడీ పాడారు అన్నారు కాబట్టి మాకు కూడా వినాలని పాడాను, స్టూడియోలో పాడాను. మరి ఈ ఇంటర్వ్యూలో సాంగ్ పాడిస్తున్నారు కదా. లేదు సార్, చిన్న పల్లవి పాడండి. ఓకే ఓకే, తప్పకుండా. గూడెం పిల్ల గువ్వల చెన్న గుసగుసలాడుదమా, గుడిసెలకెళ్దామా, పట్నం పిల్లగా పై పైకొచ్చి పావురమాడకురు, నీపై చెయ్యి వేయకురా, ఏలో ఎన్నేల ఎన్నెట్లో ఉయ్యాల, ఉయ్యాల్లో ఊగయ్యాల, ఊగేసి తూగయ్యాల, గూడెం పిల్ల గువ్వల చెన్న గుసగుసలాడుదమా, గుడిసెలకెళ్దామా, నీ వంపు సొంపుల్లో సెలయేటి దారవ్వాల, సెలయేటి దారైని పరువాలను తడిమెయ్యాల, నాయదనే తలగడ చేసి నిన్ను నిదురా పుచ్చెయ్యాల, నా పైటను దుప్పట చేసి నిన్ను నాపై కప్పెయ్యాల, మన మనసుల మెలికలలో పెనవేసిన తనువుల మౌదం, మన మనసుల మెలికలలో పెనవేసిన తనువుల పీడనీ బంధంలా విడిపోని నీడల్లా, గూడెం పిల్ల గువ్వల చెన్న గుసగుసలాడుదమా, గుడిసెలకెళ్దామా. వావ్ సార్, సూపర్, అసలు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. నైస్. థ్యాంక్ యూ. సో లక్ష్మి గారు, ఈ మూవీలో సాంగ్ మీ పైన చిత్రీకరించారు కదా. సార్ అంటున్నారు అసలు మీకు డాన్స్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, అప్పటికప్పుడు నేర్చుకున్నారు అని చెప్పారు. సో మరి సాంగ్ ఇలా సాంగ్స్ మీరు ఇంతకుముందు ఎందులో అయినా చేశారా, ఇదే ఫస్ట్ టైమా? మీరు చెప్పాలి. ఇంకా లేదండి, నేను ఎప్పుడు సాంగ్స్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇంకొకటి, వన్ డేలో సాంగ్ చేయడం అంటే చాలా కష్టం, అది కూడా నైట్ షూట్. నాకు కొరియోగ్రాఫర్ సార్ కానీ డైరెక్టర్ సార్ వాళ్ళు కానీ చాలా ఎంకరేజ్ చేస్తారు, యూ కెన్ డూ అని. నేనైతే చాలా కష్టపడ్డాను సాంగ్ కోసం. అండ్ డెఫినెట్గా అది మీకు కూడా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ మూవీలో మీ సాంగే హైలైట్ అంటున్నారు. కొత్త అమ్మాయి, అసలు డాన్స్ రాదు, టచ్ లేదు, జస్ట్ 2 డేస్లో చేసింది అంటున్నారు. కానీ ఈ సాంగ్ ఈ మూవీలో హైలైట్ అంటే అసలు అలా ఎలా చేశారు అని నాకే ఎగ్జైట్మెంటింగ్గా ఉంది. ఏంటంటే ఈ అమ్మాయి 2 డేస్లో ఎలా నేర్చుకుంది, షూట్లో ఎలా చేసింది అని చెప్పేసి ఆలోచిస్తున్నాను నేను ఇప్పుడే. అది ఎలా వస్తుంది అనేది ఇంకా మీరు తెర మీద చూస్తే అర్థమవుతుంది మీకు. ఓకే, సో మీరు చాలా బాగా చేశారు. రైట్ సార్, ప్రతి మూవీకి మెయిన్ డైరెక్టర్ గారు. సో వనం మూవీకి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు తెలుగు శ్రీను గారి గురించి మీ మాటల్లో. తెలుగు శ్రీను నాకు దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి పరిచయము. తను అసిస్టెంట్ డైరెక్టర్గా, అదేవిధంగా చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. నేను వస్తున్నప్పుడు తరచుగా నన్ను కలుస్తూ ఒక మంచి కథ ఉందన్నయ్య, మీకు చెప్తాను, మీరు టైం ఇస్తే చేద్దామని అనుకుంటున్నాను. అంటే నేను కూడా ఇంకా ఏంటి అని అంటే, ఎన్ని రోజులని ఇండస్ట్రీలో చాలా అంటే ఇలా చేస్తూ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంతో సరే చేసిరేను. మరి కథ ఏంటి అంటే, ఒక అరగంట మీరు టైం ఇస్తే నేను లైన్ చెప్తాను అన్నయ్య, మీకు ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నారా అని చెప్పేసి అడిగితే సరే చెప్పు అని అన్న తర్వాత ఒక 1 అవర్ పాటు నాకు స్టోరీ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ ఆర్కియాలజీ అనేటువంటి పార్ట్ గురించి ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి దాఖలాలు లేవు కథలో. సో దీనికి స్టోరీ రైటర్ కూడా జయసింహ గారు అన్నయ్య, బాగా అద్భుతంగా వస్తుంది, ఉయ్యాల జంపాల క్రేజ్, డైలాగులు, చిలిపి మాటలు అన్నీ కూడా బాగా వచ్చాయి, బాగా రాస్తాడు అబ్బాయి అని చెప్పేసి చెప్తే సరే నాకు తన మీద ప్లస్ జయసింహ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను కూడా సరే చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. కానీ అనుకున్నట్టుగానే నిజంగా శ్రీను చాలా కష్టపడ్డాడు. ఎందుకు అనంటే ఫస్ట్ మూవీ చాలా ఎఫర్ట్ పెట్టి చేశాడు. మేము ఫారెస్ట్లోకి వెళ్ళాం, ఆ గుట్టలు ఎక్కడం దిగడం అదంతా కూడా హిల్ ఏరియా. సో కొన్ని సెట్టింగ్స్ అప్పటికప్పుడే ఆర్ట్ డైరెక్టర్ తోటి కొన్ని సెట్టింగ్స్ వేయించుకోవడము,
యాక్చువల్గా ఏంటంటే మేము వెళ్ళినటువంటి టైంలో ఫారెస్ట్ సీజన్లో ఏంటంటే 6 కాగానే షూటింగ్ చేస్తున్నాం. ఒకరోజు ఎంత విలీనం అయిపోయి చేశాడంటే తనకు చిన్న ఎగ్జాంపుల్, బుగ్గ అని ఒక ఏరియా ఉంటుంది, అది బసంత్ నగర్ ఏరియాలో ఉంటుంది. బసంత్ నగర్ అంటే ఆడ సిమెంట్ ఫ్యాక్టరీ టాటా వాళ్ళది ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ డివిజన్లో రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర మేము షూట్ చేస్తున్నాం. అందరం షూట్లో లీనమైపోయినాం. అక్కడ షాట్ నడుస్తూ ఉంటుంది, లీనమైపోయాం. తీరా చూసేసరికి ఆ షూటింగ్ స్పాట్కి పక్కనే చిన్న కాలువ అవతలు అన్ని అడవి పందులు ఒకటేసారి ఒక మందలాగా గుంపులాగా వచ్చేసాయి. సో ఈవినింగ్ 6:30 కల్లా చీకటి పడిపోయింది. వింటర్ సీజన్ 6:30 కల్లా వింటర్ సీజన్ చీకటి పడిపోయింది. ఆ లైటింగ్ కేవలం కార్ లైట్లు వేసుకొని జనరేటర్ ఆన్ చేస్తూ ఉన్నాం. సో అందరూ వెనక వైపు ఎవరు చూడట్లేదు, అందరూ షూటింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నారు. సో తీరా అయిపోయి కట్ అని చూసేసరికి ఏంటంటే చుట్టూ అడవి పందులన్నీ గుమిగిడిపోయేసరికి ఇమ్మీడియట్గా ఇంకా ఈ షూట్లో ఉన్నటువంటి లైట్స్ అన్ని వాటి కళ్ళ మీద ఫోకస్ చేసి, సో అవి కాస్త దూరం వెళ్ళగానే ధనాధన్ ప్యాకప్ చేసుకొని వెహికల్లో ఎక్కేసి ఒక టవేరాలో 16 మెంబర్స్, దాదాపు 12 మెంబర్స్ లోపల ఒక 6 పైన కూర్చొని అక్కడ నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళరావడం జరిగింది. ఇట్స్ ఎ ఫన్నీ టాస్క్. షూటింగ్ దానిలో మేము చాలాసార్లు గుర్తు చేసుకొని నవ్వేటువంటి షాట్. ఎందుకంటే అడవి పందులు చాలా టెరిఫిక్ అనమాట. అంటే జనరల్గా ఏమనవు, కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు అవి బెదిరితే మాత్రం ఏంటంటే మామూలుగా ఇలా కొట్టేస్తే పళ్ళు వాటికి 2 కూర పళ్ళు ఇలా పైకి ఉంటాయి. సో ఒక ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా షోల్డర్ తాకితే హ్యాండ్ మొత్తం పోయాడు, అంత ప్రమాదకరమైనటువంటి అనమాట. సో చాలా టెరిఫిక్గా ఉంటాయి. మన ఇండ్లలో తిరిగే అలా కాకుండా ఒక క్రౌడ్ అంతా దాదాపు ఒక 50-60 పందులు ఒకటేసారి చుట్టుముట్టినట్టుగా వచ్చేసరికి అదంతా కూడా మాకు ఒక రకంగా భయానకం. తీరా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి అదంతా వచ్చేసరికి ఏంటంటే చాలా ఫన్నీ టాస్క్. చాలామంది మేము వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ ఎక్కేసి ఇంకా అక్కడ బండి ఆపి దాదాపు ఒక అరగంట పాటు నవ్వుకున్నాం. ఏంటి పరిస్థితి, ఎలా ఉండేది. అంటే ఒకటి ఎలా ఉంటుంది అని అంటే ఒక దానికి దొరికితే ఏంటి, దొరకకుండా ఎస్కేప్ అయితే ఏంటి అనేది 2 టాస్క్లు ఉంటాయి. సో అట్లా ఏమైంది అని అంటే ఇక్కడ దాని నుంచి అంటే ఇలాంటివి లైఫ్లో కొన్ని సంభవిస్తుంటాయండి. కొన్ని మనకు తెలియకుండానే ఆన్ స్పాట్ ఒక డిసిషన్ తీసుకొని దాని నుంచి ఎస్కేప్ అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంటుంది. కొన్నిసార్లు మనం ఏదో పిక్నిక్ టూర్స్ అలా ఇలా వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి కొన్ని సంఘటనలు అనేటువంటి లైఫ్లో తారసపడుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ మాకు కూడా ఇక్కడ అవును. అప్పటికీ ఫారెస్ట్ వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈవినింగ్ వరకు ఉండకండి, చేయకండి అంటే మాకు తెలియదు, టైం తెలియలేదు అసలు. షూటింగ్ చేస్తూ ఒకరోజు నైట్ 11 గంటల వరకు కూడా చేసాం. అంటే తప్పదు, ఇంకా ఆ రోజు లాస్ట్ షెడ్యూల్, ఆ డే క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ దానికోసం నెక్స్ట్ డే ఉండాలని చెప్పేసి జనరేట్ పెట్టి చుట్టూ ఇంకా అంటే ముందు రోజు జరిగిన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వెనకాల ఉన్నటువంటి అంటే నెక్స్ట్ డేలో ఏంటంటే వెనకాల చుట్టుపక్కల లైట్లు పెట్టామన్నమాట. లైట్లు పెట్టి మధ్యలో చేసాం మేము. సో అట్లాంటి ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో 24 క్రాఫ్ట్స్ కూడా అందరూ పర్ఫెక్ట్గా ఫుల్ చేశారు. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే కెమెరా అనిల్ గారు చేశారు. ఆయన అబ్బాయి కూడా బాగా టాస్క్ ఏంటంటే మేము జిమ్ అవి కొన్ని మర్చిపోతే దాన్ని అక్కడ ఉన్నటువంటి వాటిని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ ఊడకి పట్టుకొని ఆ కెమెరాని ఆయన ఊగుతూ దాన్ని పట్టుకొని జారుతూ చాలా మంచి టాస్క్లు. అసలు ఆ డ్రోన్ వెళ్ళేటువంటి అవకాశం లేకుండే ఆ పై షాట్స్ అన్నీ కూడా చెట్టెక్కి ఆయన బోర్లా పట్టుకొని కెమెరా కింది పెట్టి తీయడం. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా చేస్తూ సాహసం చేస్తూ రిస్కీ చేస్తూ అట్ ది సేమ్ టైం అంటే అందులో హ్యాపీనెస్ ఉంది. ఒకరి కోసం ఒకరు కష్టపడుతూ చేసినటువంటి మూవీ ఇది. ఈ విధంగా ఈ జర్నీ అనేది కొనసాగింది. అలాగే ఫైనల్గా చెప్పాలి అంటే ఈ సినిమాకి ఎడిటర్ ఎంఎన్ఆర్ గారు, నాగేశ్వరరావు గారు, నాట్ ఓన్లీ ఎడిటర్, ఈ అన్ని టాస్క్స్ని కూడా ఆయన ఏంటంటే క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ప్రతి టాస్క్ను కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ డైరెక్టర్ గారికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ప్లస్ ఆర్టిస్టులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన స్పాట్లో ఒక సీన్ అప్పటిదప్పుడే కరెక్ట్ చేసుకుంటే ఎడిటింగ్ అంటే ల్యాప్టాప్ పెట్టుకొని ఏమంటే స్పాట్ కరెక్షన్స్ చేస్తూ అలా చేయడం వల్ల ఏంటంటే మాకు ప్రొడ్యూసర్గా నాకు చాలా తక్కువ ఖర్చు లోపల అంటే నా నుంచి టైం కానీ ప్రతిది కూడా ఎక్కువ వేస్ట్ అవ్వనియకుండా తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటూ చాలా చక్కగా ఒక బొమ్మరిల్లు కట్టినంత విధంగా నీట్గా
ప్రేమ్ చేసినటువంటి వ్యక్తి ఎంఎన్ఆర్ గారు, నాగేశ్వరరావు గారు. జనరల్గా ఎడిటర్ ఒక సినిమా తీసుకెళ్ళిస్తే ఎడిటింగ్ చేయడం వరకు ఉండదు, కానీ ఫుల్ టైం ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తి ఎంఎన్ఆర్ గారు. ఆయన స్క్రిప్ట్ వర్క్లో కానీ, నెక్స్ట్ ఒక డైరెక్టర్ తర్వాత ఇంకో డైరెక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అద్భుతంగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. సో ఈ విధంగా సినిమా మాత్రం చాలా చక్కగా వచ్చిందండి, ఎక్సలెంట్గా వచ్చింది. ఫస్ట్ సినిమా ఇంత అద్భుతంగా వచ్చినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా యూనిట్ అంతా కూడా చాలా కష్టపడింది. ఆర్ట్ డైరెక్టర్ వంశీ కానీ, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ శశాంక్ భాస్కర్ని కానీ మంచి మ్యూజిక్ అందించాడు. ఇంజనీరింగ్ కుర్రాడు అబ్బాయి, తనకు కూడా మొదటి అవకాశమే. సో కొత్తగా ఇది సినిమా హిట్ అయితే మేమే కొత్తగా రికార్డు ప్రేమ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇంతమందితోటి ఒక అద్భుతమైనటువంటి సాహస కృత్యం అనే చెప్పచ్చు. ట్రిప్ ఫర్ అడ్వెంచర్ కాకుండా ఇది ఖచ్చితంగా అడ్వెంచరస్ యాక్టివిటీ అనే దానికి మా వనం మూవీ సింబల్ అవుతుందని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. మూవీలోనే కాకుండా మీరు షూట్లో కూడా మీరు రియల్గా అన్నీ చూస్తూ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మూవీ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ హాసిని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, అసలు మీరు ఇంత ఫ్రీగా మాట్లాడతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రొడ్యూసర్ గారు ఎలా అంటారు, మీరే అన్నారు ఈగో ఉంటుంది అని చెప్పేసి నేను భయపడుతున్నా. మీరు నేను క్వశ్చన్ చేస్తే మీరు నాకు సీరియస్గా ఆన్సర్ ఇస్తారేమో అని. ఓకే సార్, చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హాసిని గారు, థ్యాంక్ యూ సో మచ్. వనం మూవీని ప్రేక్షకులందరూ ఆదరిస్తారని, ఎందుకనంటే చాలామంది కళాకారులు ఎంతో అద్భుతమైనటువంటి కళలు ఉన్నా కానీ యాక్టింగ్ మీద వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ తోటి, అదేవిధంగా ఏదో సాధించాలనే తపనతోటి కృష్ణానగర్లో ఎంతోమంది ఆర్టిస్టులు వాళ్ళు అవకాశాలు రాక వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. సో నేను చూస్తున్నటువంటి వాతావరణం లోపల అందుకనే కసి ఉన్నటువంటి ఆర్టిస్టులతో, అందరూ కొత్త వాళ్ళు అని చెప్పేసి భావించొద్దు. కసి ఉన్నటువంటి ఆర్టిస్టులని, అదేవిధంగా కసి ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ని అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా పరిగణలోకి తీసుకొని ఒక మెచ్యూర్డ్ థింకింగ్ తోటి వాళ్ళతో చేసినటువంటి ఈ సాహస కృత్యం వనం అద్భుతంగా, దీనికి కామెడీ కూడా తోడైంది. సీనియర్ ఆర్టిస్టులను కామెడీలో పెడుతూ వీళ్ళందరితో కూడా ఒక సాహస కృత్యం చేసాం. చాలా చక్కగా వచ్చింది. స్పాంటేనియసిటీ కానీ డైలాగ్ డెలివరీ లోపల, అదేవిధంగా వాళ్ళ లోపల ఉన్నటువంటి హీరోయిజం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. దయచేసి వీళ్ళని ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తూ సినిమాను కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ ప్రమోట్ చేస్తూ థియేటర్స్కి వచ్చి చూస్తారని చెప్పేసి మనవి చేసుకుంటాం. థ్యాంక్ యూ. మీ ప్రొడ్యూసర్ వనం రాజుకోట. థ్యాంక్ యూ సో మచ్. సార్, మీరు మా ఛానల్కి వచ్చి మీ వనం మూవీ విశేషాలని మాతో షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ రాజ్కోట గారు, అండ్ థ్యాంక్ యూ లక్ష్మి గారు. సో వనం మూవీలో అన్ని వేరియేషన్స్ ఉన్నాయని మనం వీళ్ళ మాటల్లో విన్నాము. మన ప్రొడ్యూసర్ గారు రాజ్కోట గారు చెప్పినట్టు కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళతో యాక్టింగ్ చేపిస్తూ వాళ్ళకి ఒక లైఫ్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలా తీసిన మూవీ అండి. దీంట్లో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఇంకా నవరసాలు కలగలిపి తీసిన మూవీ. సో అండ్ అలాగే కొత్త వాళ్ళలో మన డైరెక్టర్ గారు తెలుగు శ్రీను గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ. తను కూడా ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. అలాగే నేనైతే ఈ మూవీ వెంటనే చూడాలి అని అనుకుంటున్నాను. సో మీరందరూ ఈ మూవీని ఖచ్చితంగా చూసి ఆదరిస్తారని కోరుకుంటూ నేను మీ హాసిని, TV 999.